ప్రతి విషయంలో నీ పెదవులకు ఏం పెట్టుకోవాలంటే కాపు పెట్టుకోవాలి దేని బిడ్డలు, లేకపోతే ఇబ్బంది అయిపోద్ది. ఊరక మాట్లాడేవాడు తనకి నాశనము తెచ్చుకుంటాడు. తనకు పట్టని జగడమను బట్టి రేగువాడు దాటిపోతున్న కుక్క చెవితో పట్టుకున్న వాడితో సమానం. నీకు అవసరం లేదు ఆ గొడవలో, నువ్వు వెళ్ళకూడదు అక్కడికి, మాట్లాడకూడదు. నీకు తెలిస్తేనే మాట్లాడాలి. దేవుని స్తోత్రం. కొంతమందికి దురద చెవులు కదండి. ఏ చెవులు? ఎవరన్నా గొడవలు పడుతున్నా, ఎవరైనా దెబ్బలాడుకున్నా, మొగుడు పిల్లలు దెబ్బలాడుకుండా వెళ్ళిపోయి వీళ్ళు అన్ని పనులు వదిలేసి పొయ్యి మీద కూర మాడిపోయినా పర్లేదు, పొయ్యి మీద పాలు పొంగిపోయినా పర్లేదు, ఏం చూసేయాలి? లైవ్లో గొడవ చూసి దెబ్బలాడి చూసేయాలి. అలవాటు మానుకోండి. ఒకళ్ళు ఆవిడట ఎవరో దెబ్బలాడుతుంటే బిందె మీద బిందె వేసుకుని కనబట్టలేదు, పొట్టుదట. బిందె మీద బిందె వేసుకుని పైకి ఇలా చూస్తుందంట. గోడ మంచి కింద ఉన్న బిందె జారింది, పైన ఉన్న బిందె జారి కింద పడి తప్పేయమని ఎన్నిపోసి ఇరిగిపోయిందండి. వాళ్ళ గొడవ చల్లారిపోయింది, కానీ ఈవిడికి గొడవ ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి దేవుని బిడ్డలారా. మనం ఎప్పుడు కూడా మనం అదుపులో, అంటే మనం ఏం చేయాలట, మనకి తెలియని విషయాలు మనం మౌనంగా ఉండాలండి. మౌనంగా ఉన్నవాడే జ్ఞాని అని ఎంచబడతాడట. దేవుని కొరకు ఎంతైనా మాట్లాడు, నీ కొరకు కొంచెంగా మాట్లాడు, ఇతరుల గురించి అస్సలే తెలియకుండా మాట్లాడొద్దు అన్నాడు ఒక ఆయన. నీ గురించి చెప్పుకో, కొంచెం చెప్పుకో. ఈ దేవుని గురించి ఎక్కువ చెప్పు, ఇతరుల గురించి ఏమీ చెప్పొద్దు అన్నాడు. దేవుని స్తోత్రం చెబుతాను. ఇతరుల గురించి ఏం చెప్పొద్దు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరన్నా అన్యాయంగా నేనంటే దేవుడు చూసుకుంటాడులే అనండి. దేవుని స్తోత్రం చెప్పండి.